నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ లెమన్ రైస్ చేసినాం. ఎట్లా చేసినా చూసేర్రి. నాకు కావాల్సినవి ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు, రుచికి సరిపడేంత పచ్చిమిర్చిలు తీసుకున్నాం. ఇప్పుడు కారం లేదు. ఇంకా ఒక 2 నిమ్మకాయలు వెండేసి పెట్టుకున్నాం. తర్వాత కొత్తిమీర ఇవి తీసుకున్నాం. ఇంకా బవన్ పెట్టేసి వేడైన తర్వాత ఆయిల్ వేసేస్తున్నాం. అయితే దీనికి పక్కన అన్నం వండి పెట్టినాము. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను ఆవాలు, దాని తర్వాత ఒక స్పూను జీలకర్ర. అన్నీ మీకు ఎంత అన్నం తీసుకుంటారో, ఎంత నిమ్మకాయ రసం దాన్ని బట్టి తీసుకోండి. మేము ఇట్లా వేసినాం. ఇంక అందులోనే కొన్ని పల్లీలు అన్నీ వేస్తే కొద్దిగా మంచిగా ఉంటుంది కదా, ఏమంటారు? పల్లీలు వేగిన తర్వాత ఇంకా ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి అవి వేసేద్దాం. ఇంకా అన్నీ వేసేసినాం. ఇంకో పిల్లలు చేస్తూ ఉంటే వీడియో షూట్ చేసి చూసుకుంటూ ఇట్లా ఉన్నది మా వంటలు. మేము చేసే వంట ఎట్లా ఉంటుంది ఎందుకు కామెంట్ ఏది. అయితే అన్నం అయితే రెడీ పెట్టేసినాము, అయిపోయింది. తర్వాత ఒక స్పూను పసుపు వేసినాం. పసుపు వేసిన తర్వాత కాసేపటి కలిపేసి ఇంకా అన్నం మొత్తం వేయడమే. అయితే అన్నంలో మాకు రాత్రి మిగిలిన అన్నం ఉంటే అన్నం వేసినాము, మళ్ళీ పండింది అన్నీ కలిపేసేసినాం అన్నట్టుగా. అన్నం మిగిలింది రాత్రి పడేం కదా, ఇందులో కలిపేసినాం. ఏమంటారు? దాని తర్వాత నిమ్మకాయలు మొత్తం నిమ్మరసం పిండి పెట్టేసింది అంతా వేసేసినాం. వేసి ఇంకా మేము చేస్తున్నాం అంటే ఎట్లుంటుందని చెప్పేసేర్రి. ఇట్లా చేసుకుంటున్నాం. పొద్దున ఏదో ఒకటి తినాలి కదా. ఉప్మా, పులిహోర అన్నీ చేస్తాం. ఇట్లా లెమన్ రైస్, వెజిటేబుల్ రైస్ కూడా చేస్తాం. ఇక చాలా రోజుల తర్వాత ఈ లెమన్ రైస్ ఇట్లా చేసి పెడుతున్నా వీడియో. ఏమంటారు? ఇక పొద్దున ఏదో ఒకటి తినాలి, డ్యూటీకి పోవాలి. అది మా పరిస్థితి. ఇంకా అంత కలిపేసిన తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు. ఈ ఉప్పు ఇంత అంత స్పూను 2 స్పూన్లు చెప్పలేము కదా. అన్నాన్ని బట్టి రుచికి సరిపడేంత ఉప్పు. దాని తర్వాత ఒక స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసినాం. మేము చేసిన వంట ఎట్లుంటో చెప్పేసేర్రి. ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయర్రి. మా కొత్త వాళ్ళందరికీ షేర్ చేసేయాలి. గల్ఫ్ ఫీల్డ్ ఎట్లున్నాయి దీని అవి కూడా ఉంటాయి. ఇంకా దాని తర్వాత చివరిగా కొత్తిమీర వేస్తే మళ్ళీ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఈ నిమ్మన్నం ఎట్టున్నది ఏంది చెప్పేసేర్రి. వీడికి లాగే షేర్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ చేయర్రి. ఈ లెమన్ రైస్ని తెలుగులో నిమ్మన్నం అన్న విన్నారా? ఏమంటారు? ఈ వీడియోకి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. కొత్త విషయం ఉంటే సబ్స్క్రైబ్ గంట కొట్టండి. ఇంతగా పూర్తిగా విషయం ధన్యవాదాలు. మరొక మళ్ళీ కలుద్దాం.